ముక్కుల్లో నుంచి నోట్లో నుంచి బుసలు వస్తున్నాయి. సో మామ ఇది వచ్చేసి హిమి స్ట్రీట్ ఫుడ్ అంట. ఈ గొంతు ఎలా ఉందంటే మన హైదరాబాద్ నగరంలో గొంతులు ఉంటాయి కదా, అలాగే ఉంది. నేనైతే గుంటూరులో తిరిగిన ఫీలింగ్ వచ్చింది నా మొత్తానికి. కాకపోతే ఇక్కడ చుట్టూ ఉన్న షాపులన్నీ బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ వాళ్ళే ఉన్నాయి. బట్ వాళ్ళ మధ్యలో మన వాళ్ళది ఒక షాప్ ఉంది. ఇది వచ్చేసి అప్టర్ పార్క్ స్టేషన్ దగ్గరలో ఉందన్నమాట. సో మ్యాటర్ ఏంటంటే మనోళ్ళు మాస్టర్ చేద్దామని చెప్పేసి మాస్టర్ చెఫ్ అయిపోయారు ఇక్కడ. సో మామ ఫుడ్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ పునుగుల దగ్గర స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి పల్లి చట్నీ, ఇటుపక్క టమాటా చట్నీ, రెండు బాగున్నాయి. మిక్స్ చేసుకుని తింటున్నాను. మంచి స్పైసీగా ఉంది. మన ఫేవరెట్. అచ్చం మన ఇండియాలో మనం ఎలాంటి చికెన్ అయితే తిన్నామో అలాంటిదే టేస్ట్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. అంటే వీళ్ళు నాకు పర్టికులర్గా నూడిల్స్ కావాలని ఇచ్చారు. నిన్న చైనా బజార్లో నేను నూడిల్స్ తినకుండా వచ్చేసానని చెప్పి వీళ్ళు పెట్టారు నాకు. ఇప్పుడు ఇది ఇండియాలో బిజినెస్ పెట్టాలంటే వాళ్ళకి కొంచెం అమౌంట్ కావాలి కదా, అందుకని చెప్పేసి ఇక్కడ కష్టపడుతున్నారు అనమాట. మాస్టర్స్ అయిపోయిందంట, లోన్ తీర్చుకుంటున్నారు. ఒక పక్క లోన్ తీర్చుకుంటూ ఇంకో పక్క ఇలా ఫుడ్ బిజినెస్ చేసుకుంటున్నారు. వీళ్ళు వచ్చేసి మంచి సెంటర్లో పెడదాం అనుకున్నారు. బట్ వీళ్ళకి కొంచెం అమౌంట్ డిస్పాచ్ అవ్వట్లేదు, అంటే బ్యాలెన్స్ అవ్వట్లా. అందుకే తక్కువలో వాళ్ళకి దొరికిన చోట రెస్టారెంట్ పెట్టుకున్నారు. అండ్ వీళ్ళు అంబిషన్ మొత్తం ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. కొంచెం మనోళ్ళు, మన తెలుగు వాళ్ళు ఉన్నారు, మీరందరూ కొంచెం సపోర్ట్ చేస్తే వీళ్ళు మంచిగా సంపాదించుకొని వాళ్ళ లోన్లు వాళ్ళు తీర్చుకొని ఈ బిజినెస్ ఏదో మెయిన్ సెంటర్లో పెట్టుకుంటారు. సో మనోళ్ళ దగ్గర అయితే ఈ నాన్ వెజ్ పునుగులు దొరుకుతున్నాయి మెయిన్లీ. సాయంత్రం పూట మనం స్కూల్ అయిపోయిన తర్వాత లేదంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత పోయి పునుగులు తింటాం కదా, అలాగే ఎక్కడికైనా పునుగులు దొరుకుతున్నాయి అనమాట. ఈ పునుగులు వచ్చేసి కూర్చోడానికి కానీ అటు పక్క ఏరియా ఉంది, సిట్టింగ్ ఏరియా. నేనైతే ఇప్పుడు ఈ ఫుడ్ టేస్ట్ చేయబోతున్నాను, చేసి రివ్యూ ఇస్తాను. మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎదుక్కుంటా మరి వచ్చేయండి. లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఖచ్చితంగా విజిట్ చేయండి, ఫుడ్ ట్రై చేయండి. ఇప్పుడు ఫస్ట్ నేనైతే ట్రై చేస్తాను, మీకు చదువుతాను ఎలా ఉందో ఫుడ్. సో మనకి అఫోర్డబుల్ ప్రైసెస్లోనే ఫుడ్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది మామ. ఇది లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా విజిట్ చేయండి.